హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. రెయినీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడైతే కరివేపాకు పచ్చడి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. కరివేపాకు తినడం వల్ల జుట్టు కూడా చాలా పెరుగుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. జుట్టు కూడా తొందరగా తెల్లబడకుండా ఈ పచ్చడి అయితే యూజ్ అవుతుంది మనం తినడం వల్ల. దీనికోసం అయితే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని 10 to 15 ఎండుమిర్చిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి తీసేసుకొని అదే కడాయిలో అదే ఆయిల్లో మనం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం తీసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మనం అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి 1 by 1. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలండి. జీలకర్ర కూడా 2 టీ స్పూన్లు వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు, రాక్ సాల్ట్ అయితే వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మిక్సీ అయిన తర్వాత దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకుని అయితే దీంట్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇవి దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బాలింతలో కూడా దీంట్లో పప్పులు ఇట్లా వేయటం లేదు కాబట్టి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. వాళ్ళు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.